హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది రియల్ రివ్యూ ఛానల్. ఈరోజు మన రివ్యూ ఆక్వామ్యాన్ 2. పన్ను అయితే నేను థియేటర్లో చూడడం జరిగింది. చాలా ఎంజాయ్ చేశాను ఆ మూవీ కూడా. ఆ 3D ఎక్స్పీరియన్స్ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, నేను చూసిన 3D మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పాలి. అది బాగా నచ్చింది. స్టోరీ పరంగా, గ్రాఫికల్ వర్క్ పరంగా, ఫైట్ సీక్వెన్సెస్ కానీ, అండర్ వాటర్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా బాగా నచ్చింది ఆక్వామ్యాన్ 1. ఆ హోప్తోనే ఆక్వామ్యాన్ 2కి మూవీ టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. మూవీ కూడా చూడటం జరిగింది. బట్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద మూవీ. ఓవరాల్గా ఇంకెక్కడ మనకు 3D ఎఫెక్ట్ ఎక్కువగా అనిపించలేదు. ఏదో జస్ట్ 3Dలో చూస్తుంటే ఏదో గ్లాసెస్ ఇచ్చారు 3Dలో చూస్తున్నట్టు అనిపించింది. ఆ 3D ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఫీల్ అవ్వలేదు. 1 or 2 షాట్స్ కూడా అనిపించలేదు. ఇంకా స్టోరీ పరంగా అయితే మనకి 1తో కంపేర్ చేస్తే 2లో నీకు కథ ఎక్కువగా ఉన్నట్టు చూపించారు. 1లో ఏంటంటే తక్కువ స్టోరీయే కానీ ఎక్కువ సీన్స్ అనేవి ఉండేవి. బట్ 2కి వచ్చిన తర్వాత తక్కువ సీన్స్ ఎక్కువ స్టోరీ అన్నట్టు అనిపించింది. ఆ వార్ సీక్వెన్సెస్ కూడా నీకు బాగునేటట్టు ఎక్కడ అనిపించలేదు. చిన్నపిల్లలాట్లాగా అనిపిస్తుంది నీకు. అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు వచ్చే పెద్ద యుద్ధం, క్లైమాక్స్ దగ్గర వచ్చే పెద్ద యుద్ధం లాగా అనిపించలేదు. ఏదో సప్ని వెళ్ళిపోయింది. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను మూవీ చూసిన తర్వాత. సో ఇది ఫ్రెండ్స్ నా ఫైనల్ రివ్యూ. మీరు వెళ్ళాలా వద్దని అడిగితే మాత్రం కిడ్స్తో అయితే వెళ్ళొచ్చు. కొంచెం వాళ్ళకి ఏ మూవీ అయినా వస్తుంది కాబట్టి, లూప్ హోల్స్ ఏమి వెతకరు కాబట్టి ఫ్యామిలీతో అయితే వెళ్ళొచ్చు వన్ టైం వాచ్ చేయడం. ఎవరైతే మన కుర్రలో ఉన్నారో వాళ్ళకైతే మూవీ నచ్చకపోవచ్చు. అలా అని చెప్పి ఓటీటీలో చూడడానికి అది 3D మూవీ కాబట్టి పర్లేదు, ఓటీటీకి వచ్చాక కానీ చూడొచ్చు. ఎందుకంటే నీకు 3D ఎక్స్పీరియన్స్ పెద్దగా లేదు కాబట్టి. సో అది ఫ్రెండ్స్ నా ఫైనల్ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.